నమస్తే. ఢిల్లీలో మొదలైనటువంటి నిరసన దీక్షలు గల్లీ లాంటి ప్రాంతానికి చేరినాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇందిరా పార్కులో మరి ఏదైతే నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ మొదలైంది. ఇక్కడ ఇప్పటికే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాజరయ్యారు. వందలాది మంది వేలాది మంది నిరుద్యోగులు ఇందిరా పార్కు వేదికగా మోడీ డౌన్ డౌన్, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలన్నటువంటి నినాదాలు మారుమోగిపోతున్నాయి. తమ నిరసనని పాటల రూపంలో, మాటల రూపంలో, కవిత్వ రూపంలో ఇక యావత్ భారత్ తెలిసే విధంగా మరి యువతులంతా కూడా తెలియజేసే ప్రశ్న. నేను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది యువకులు ఉన్నారు. ఏం చెప్తారు? నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి ఢిల్లీలో చాలా చర్చ జరుగుతుంది. లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ పోలీసులు ఒకరికొకరు రాళ్ళు నివ్వుకున్నటువంటి పరిస్థితి. సో ఏమనిపిస్తుంది అంతా చూస్తూ ఉంటే? వాస్తవానికి నీట్ పేపర్ మే 3వ తారీఖున లీకేజ్ కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించి సెంట్రల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఎందుకు రాజీనామా చేయట్లేదు, సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు ఎందుకు వారిపైన చర్య తీసుకోవట్లేదు. ఇవాళ సెంట్రల్లో జరిగినటువంటి నీట్ పేపర్ సంబంధించి లీకేజ్ రద్దు చేసి దాన్ని మళ్ళీ జూలై 21 తారీఖున మళ్ళీ నియమించడం జరిగింది. వాస్తవానికి సెంట్రల్లో ఉన్నటువంటి అధికారులు ఇవాళ సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది. వేలకు వేలు లక్షలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఆ లీకేజ్ పేపర్ల వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోయి మాకు న్యాయం జరగాలి, దానికి సంబంధించి ఆ అధికారుల పైన చర్య తీసుకోవాలి అని చెప్పేసి అక్కడ మాకు న్యాయం చేయాలని చెప్పేసి ధర్నా చేస్తుంటే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఆ అధికారులు, ఆ పోలీసులు సంబంధించినటువంటి వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది సమంజసం కాదు. కాబట్టి ఇవాళ సెంట్రల్లో అయితేనేముంది, స్టేట్లో అయితేనేముంది, వాస్తవానికి ఈ నీట్ పేపర్కి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, అదేవిధంగా యూపీపీఎస్కి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, మొత్తం కూడా కుంభకోణం జరిగి పేపర్లు ఆదాయానికి వాళ్ళు అమ్ముకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఇట్లాంటి అంశాలకు పాల్పడుతున్నారో ఖచ్చితంగా ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఆ అధికారులను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి వేయడం జరగాలి. వాళ్ళ సెంట్రల్లో అయితేనేముంది, స్టేట్లో అయితేనేముంది, భారత రాజ్యాంగం ఆధారంగా చేసుకొని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా వాళ్ళు నియామకమయ్యి వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను పక్కదోవ పట్టించి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ అంశాలన్నింటి ఆధారంగా వాళ్ళు సరైనటువంటి న్యాయం జరిపించట్లేదు. భారత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకొని నియామకమైనటువంటి అధికారులందరూ కూడా జవాబుదారితనంగా పనిచేస్తూ వాళ్ళ విద్యార్థులకు న్యాయం జరిపిస్తేనే సరిపోతుంది. లేదా విద్యార్థులు కనుక తిరగబడితే సెంట్రల్లో అయినా సరే, స్టేట్లో అయినా సరే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు అని చెప్పేసి మేము ఇక్కడ కేటీఆర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని కేటీఆర్ గారి యొక్క పిలుపు ఆదేశం అనుసారం ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. ధర్మేంద్ర ప్రధాని చర్చలకు పిలుస్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారు? కేవలము నీట్ పరీక్ష పేపర్ లీకు జరిగిన దానిపైన కేవలం సింగిల్ ఎజెండాతోని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీక్ అకౌంటబిలిటీ ఇవ్వాలని చెప్పేసి ఏకైక ఎజెండాతోని జంతర్ మంతర్ దగ్గర 23 రోజుల క్రితం విద్యార్థులు నిరాహార దీక్ష కూర్చుంటే దాదాపు 20 రోజులు గడిస్తే కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో పార్లమెంట్ మార్చ్ కి విద్యార్థులు పిలుపునివ్వడం జరిగింది. మరి శాంతియుతంగా పార్లమెంట్ వైపు వెళ్తున్న విద్యార్థులపై నిరక్షిత రహితంగా ఢిల్లీ పోలీసులు దాడి చేసి వాళ్ళను విచిక్త రహిత కొట్టడమే కాకుండా వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించి, వారిపైన వాటర్ కెనాల్స్ ప్రయోగించి విద్యార్థులను చూడకుండా వాళ్ళని బట్టలు చింపేసి వాళ్ళని బూట్లు కాళ్ళతో తొట్టి ఈరోజు ఎంతో మంది విద్యార్థులను గాయపరచడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ నీట్ పరీక్ష పేపర్ లీక్ ప్రధాన కారణం అనేటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే రాజీనామా చేయాలి. ఢిల్లీలో విద్యార్థులపై వివక్షత రహితంగా లాఠీ చార్జ్ చేసిన ఢిల్లీ పోలీసులపై యాక్షన్ తీసుకోవాలి. మరి నిన్న రాత్రి కేంద్ర ప్రధానమంత్రి గారు మరి వీడియో ద్వారా ఒక మెసేజ్ తెలియజేయడం జరిగింది. మీరు మెసేజ్ ఇవ్వడం కాదు, కేవలం ఒకే ఒక నినాదం, ఒకే ఒక ఎజెండా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, విద్యార్థులకు క్షమాపణ చేయాలి,
చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇదైతే ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన ఇటు బీఆర్ఎస్పీ కార్యకర్తలు కావచ్చు, ఒకసారిగా నిరుద్యోగులంతా కూడా తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఒకసారి మనం ఆ విజువల్స్ చూస్తా ఉన్నాము. సో మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి నినాదాలు ఇందిరా పార్క్ వేదికగా ప్రస్తుతం మనము ఒకసారి యువత కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది యువత అయితే ఒక్కొక్కరుగా చేరుకున్నటువంటి విజువల్స్ మనకు కనబడతా ఉంది. వీళ్ళంతా కూడా మరి ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలనేటువంటి ఒక వాయిస్ అయితే వినిపిస్తున్నారు. नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी पुलिस आगे करता है पुलिस आगे करता है हम लड़ेंगे जोरों से हम लड़ेंगे जोरों से हम लड़ेंगे जोरों से रिजाइन करो रिजाइन करो रिजाइन करो तानाशाही नहीं चलेगी సో ఇది మొత్తం మీద చాలా మంది అయితే ఒక్కొక్కరుగా తమ వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువత మొత్తం కూడా కదిలి వచ్చింది. చాలా మంది యూత్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సో నీట్ గురించి ఏం చెప్తారు? ఢిల్లీలో చాలా లడాయి జరుగుతూ ఉంది, అక్కడ లాఠీ చార్జ్ జరుగుతూ ఉంది, ఇందిరా పార్క్లో కూడా ధర్నా మొదలైంది. సో ఏం చెప్తారు నీట్ గురించి? నీట్లో జరిగిన విషయం చాలా తప్పు, కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఫైర్ చేయకుండా ఇంకా తననే ఉంచుతున్నారు. ఎక్కడి నుంచి వస్తారు, మీరు ఏం చదువుతున్నారు? నేను ఎంపీసీ, నేను అయిపోయింది ఇంటర్, నేను కుకట్పల్లి నుంచి వస్తున్నాను. ఏం చెప్తారు ఈ పేపర్ లీకేజీల గురించి? ఏం చెప్తారు? రేపు ప్రభుత్వంలో ఈ లీకేజీలు కావద్దు అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే? ఒక రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలి, బీజేపీ సపోర్టర్ని కాదు. చూస్తున్నా సోషల్ మీడియాలో లాఠీ చార్జ్ జరుగుతుంది, అక్కడ టియర్ గ్యాస్ యూజ్ చేస్తున్నారు, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఢిల్లీలో ఉంది. ఏమనిపిస్తుంది? I feel like the situation has gone too far already and Modi is not taking any measures. ఇంకా మెజర్స్ తీసుకోకుండా స్టూడెంట్స్ని రివోల్ట్ అవుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఐ హోప్ దే టేక్ ద చేంజెస్ సూన్. కావాలనే మోడీ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీ యువతను రెచ్చగొడుతుంది అని అంటున్నారు. వాస్తవం ఏంటారా? రెచ్చగొట్టడానికి కాదు, ఫ్యూచర్ ఇప్పుడు యూత్కి మా ఫ్యూచర్ కోసం అలాంటి గవర్నమెంట్లో మాకు ఛాన్సెస్ ఉండదు అని మాకు ఛాన్సెస్ ఇచ్చేవాళ్ళు, ఆపర్చునిటీస్ ఇచ్చే వాళ్ళ లీడర్స్ని ప్రిఫర్ చేస్తాము. మోడీ నీట్ ఫుల్ ఫామ్ తెలియకుండానే చాలా మంది నిరసనలో పాల్గొంటున్నారు అంటూ యువత మీద ట్రోలింగ్ జరుగుతుంది. దీని మీద ఏం కామెంట్ చేస్తారు? ఇంటెంట్ చూడండి, కొంతమందికి తెలుసు, ఫుల్ ఫామ్ తెలియకపోవచ్చు. నేను వేరే బ్రాంచ్ నుంచి కూడా వస్తున్నాను. మొత్తం మన ఫెలోషిప్ స్టూడెంట్స్ కోసమే. వాళ్ళ ఇంటెంట్ ఇలా ఇంకా జరగకూడదు అని. మీరేమో మాట్లాడతారా? సో ఇది మొత్తం మీద చాలా మంది కూడా భవిష్యత్ తరాల కోసము పేపర్ లీకేజీకి సంబంధించి ఖచ్చితంగా భద్రత తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేపర్ లీకేజీలు జరగవద్దు అంటే ఖచ్చితంగా దీనికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా మంది యూత్ అయితే వస్తూ ఉన్నారు, తమ వాయిస్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చాలా మంది చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు తమ వాయిస్ వినిపించేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మాట్లాడు. సో ఏం చెప్తారు నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి? ఈ నీట్ పేపర్ లీక్ ఒక్కటే కాదు, 21 స్టూడెంట్స్ చచ్చిపోయినారు నీట్ వల్ల. అండ్ ఇది ఈ రెవల్యూషనరీ మన ఫ్యూచర్ కోసం, మా ఫ్యూచర్ కోసం మేము కూడా ఫ్యూచర్లో జాబ్స్ చేయాలి, మేము కూడా చేయాలి. అండ్ చాలా మంది నీట్ కూడా మంచి రాయాలి అని ఈ రెవల్యూషన్ ఇన్కలాబ్ జిందాబాద్, అందరూ స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్ చేయాలి అని, ఈ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, మోడీ రిజైన్ చేయాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ. చాలా మంది యువత మరి మోడీ ప్రభుత్వాన్ని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, మోడీ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మందికి నీట్ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలీదు.
రీల్స్ కోసం వాళ్ళు ఢిల్లీ వేదికగా లడాయి చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీని మీద? నేను వీళ్ళకి ఒక్కటే చెప్తున్నా, మోడీ 10 years ఉన్నా ఏం చేయలేదు, ఈ స్టూడెంట్స్ కి దేనికి ఏం చేయలేదు. అండ్ నీట్ ఈ స్టూడెంట్స్ చేసేది వాళ్ళ ఫ్యూచర్ కోసం, ఈ పొలిటికల్ పార్టీస్ బీజేపీ గురించి కాదు. అదే చెప్పాను. ఏం చెప్తారు ఫైనల్ గా? విద్యా వ్యవస్థలో కావచ్చు, ప్రభుత్వాల్లో ఎటువంటి మార్పు రావాలి ఈ లీకేజీలు జరగదంటే? దీంట్లో ఓన్లీ ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేసి ఇంకా నీట్ పేపర్ లీక్ కాకుండా అందరికీ మంచిగా పేపర్స్ మంచిగా రాసి మంచిగా ఉండాలని చెప్తాను. మోడీకి ఏం చెప్పదలుచుకున్నారు? మోడీ చర్చలకు సిద్ధము అని చెప్తా ఉన్నారు నిరుద్యోగులతోటి. ఏం చెప్తారు మోడీకి? ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక? 10 years ఉండి ఆయన ఏం పీకలేదు, సో ఇప్పుడు కూడా ఆయన ఏం చెయ్యడు, సో అందుకే మోడీ రిజైన్ చేయి అంతే. సో ఇది మొత్తం మీద చాలా మంది యూత్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అన్న చెప్పండి, ఏంది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ఏమనిపిస్తోంది? కేంద్ర విద్యాశాఖ మంత్రి అసమర్థత వల్ల గత నెల జరిగినటువంటి నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడం వల్ల మనస్తాపం చెందినటువంటి 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలుసు. సో ఈ విషయం మీద నిరసన తెలిపడానికి విద్యార్థి లోకం జంతర్ మంతర్లో మరి కదిలి వెళ్ళిన సందర్భంగా శాంతియుతంగా చేస్తున్నటువంటి నిరసనని ఒక ఉక్కుపాదంతో అణచివేయాలని భయపడినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పోలీసుని ప్రయోగించి విద్యార్థులను గాయపరచడం జరిగింది. ఒక విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ఏం చెప్తారంటే, ఒకవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మరి విచారణ జరిపిస్తా అంటూనే రెండో వైపు మరి దేశ భద్రతకు ఏదో ముప్పు ఉన్నట్టు విద్యార్థులు చేస్తుంటే ఎన్ఎస్ఏ చట్టాన్ని అమలు చేయడానికి ఢిల్లీ పోలీసు వారికి అధికారం ఇవ్వడం అంటే దుర్మార్గం. నేను ఒకటే అడుగుతున్నా, మన్ కీ బాత్ అని డబ్బా కొట్టుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ప్రజాస్వామ్యంలో మన్ కీ బాత్ అంటే నీ మనసులో మాట చెప్పడం కాదు, ప్రజల మనసులో ఏముందో తెలుసుకొని ఆ ప్రకారంగా పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయాన్ని మర్చి నువ్వు ప్రజల మీద ఈరోజు వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేస్తూ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మరి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్పడానికి, వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేయడానికి జంతర్ మంతర్కు వచ్చినటువంటి పిల్లల మీద దౌర్జన్యంగా పోలీసులు మాత్రమే కాదు అందులో బీజేపీ గుండాలు కూడా వచ్చి లాఠీలు పట్టుకొని పిల్లలను కొట్టడం అంటే ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్య విలువలని కాల రాయడము, ఇది నియంత్రిత పోకడం అని చెప్తా ఉన్నా. కాంగ్రెస్ కామెంట్ చేస్తూ ఉంది, చంపినోళ్ళే శివయాత్ర చేసినట్టుగా శివాన్ని మోసినట్టుగా ఉంది. గతంలో పేపర్ లీకేజ్కి కారణము కేటీఆరే, గ్లోబరీనా కేటీఆర్ ఫ్రెండే. సో ఈ పేపర్ లీకేజ్కి సంబంధించి కేటీఆర్ మద్దతు ఇవ్వడం ఏంటంటే ఒక కామెంట్ కాంగ్రెస్ నుంచి వస్తుంది. ఎట్లా చూస్తారు? అది కాంగ్రెస్ వాళ్ళకు అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న మీరు ఏదైనా అవకతవకలు జరుగుతుందని నీకు అనుమానం ఉంటే ఒక సిట్ అయ్యి ఎన్నో సిట్లు వేస్తున్నావు కదా ఉత్తుత్తగా, మరి దీన్ని కూడా ఒక సిట్ అయ్యి నిజ నిర్ధారణ చేయి. మీరు ప్రతిపక్షం అక్కడ కేంద్రంలో ఉండి ఇంతమంది 20 మంది పిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన నరేంద్ర మోడీని ప్రశ్నించి అతని మీద ఉద్యమం చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేస్తున్నారంటేనే వాళ్ళ అవివేకానికి అవగాహన రాహిత్యానికి రెండో వైపు బీజేపీతో బడేబాయితో కుమ్మక్కైనని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ సో మచ్. ఇట్లా చాలా మంది అయితే తమ వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా వందలాది మంది యువత ఒక్కొక్కరుగా కదిలి వస్తూ ఉన్నారు, ఒక్కొక్కరుగా కదిలి వచ్చి తమ వాయిస్ వినిపిస్తున్నారు. సో ఏదైతే ఇందిరా పార్కు ధర్నా చౌక్ వేదికగా అసలు ఏం జరుగుతుంది, ఏంది పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి అంశం గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు, వినూతమైనటువంటి నిరసనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అందరి లక్ష్యం ఒకటే, పేపర్ లీకేజ్కి సంబంధించి ఇటు ధర్మేంద్ర ప్రధాని కావచ్చు లేకపోతే మోదీ కావచ్చు రాజీనామా చేయడమా క్షమాపణ చెప్పడం అనేటువంటి ఒక నినాదం కనిపిస్తుంది. ఏంటి డిఫరెంట్ ప్రదర్శన చేస్తూ ఉన్నారు, దీనికి కారణం ఏంటి? అన్న ప్రదర్శన ఎట్లా చేస్తున్నాం అనేది కాదు, మనం ఏం క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కరు చేసే విధానం ఒక్కొక్కలా ఉంటుంది. ఎలా చేసేది అన్న పీస్ఫుల్లీ చేస్తున్నాం. ఓకే, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? అక్కడ ఢిల్లీలో కావచ్చు, ఇటు ఇందిరా పార్క్ వేదికగా ఇక్కడ కావచ్చు, ఎక్కడైనా నిరుద్యోగులంతా జంగి సైరన్ మోగించారు. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఇలా ఈ లిక్కల వల్ల ఎఫెక్ట్ అయ్యేది మొత్తం యూతే అన్న, ఈ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. సో మాకు కావాల్సింది ఒకటే అన్న, అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ కోసం ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేస్తే చాలు. అడుగుతుంది మేము అదొకటే. చర్చలకు మేము సిద్ధమే అంటూ ధర్మేంద్ర ప్రధాన్ చెప్తా ఉన్నాడు, నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. సో సిద్ధమేనా అంటారా యూత్? అన్న వాళ్ళు చెప్తే మేము ఎప్పుడైనా సిద్ధమే అన్న, కానీ వాళ్ళ దగ్గర నుండి మాటలే వస్తున్నాయి తప్ప ఆ ఇంటెంట్ లేదన్న. మాటలు ఏమైనా చెప్తారు, ఆ ఇంటెంట్ చూపించి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి.
అప్పుడు అక్కడ కొంతమంది నిరుద్యోగులు గుండాలా వ్యవహరిస్తున్నారు, పోలీసుల్ని ఇష్టారాజ్యంగా కొడతా ఉన్నారు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు? అన్న మీరు వీడియో తప్పుగా చూసినట్టు, అదంతా చేసింది పోలీస్ వాళ్ళు. సో అదంతా చేసింది పోలీస్ వాళ్ళు. మీకు కావాలంటే నేను వీడియోస్ కూడా చూపిస్తా. అదంతా చేసింది పోలీస్ వాళ్ళు. అండ్ ఈ ప్లానింగ్, ఈ ప్రొటెస్ట్ని చెడగొట్టడానికి ప్లానింగ్ వాళ్ళు 3-4 డేస్ ముందటి నుండే చేస్తున్నారు. ముందే అక్కడ ట్రక్స్లో రాళ్ళు తెప్పించి పెట్టేసినారు, విరిగిపోయిన వెహికల్స్ అవన్నీ తెచ్చి పెట్టించినారు. సో ఇక్కడ వీళ్ళంతా చేస్తుంది ఏంటంటే ప్రొటెస్ట్ని బ్లేమ్ చేయడానికి ఒక రాజకీయం చేస్తున్నారు అన్న ఇలా అంతే. అండ్ గుండాల్లా ప్రవర్తిస్తుంది పోలీసులకు ఇక్కడ నేమ్ ట్యాగ్స్ లేవు. సో ఎవరన్నా గుండాలు సివిల్ యూనిఫామ్లో వచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు. గుండాలు ఎవరు? ఏదో మూమెంట్లో స్టూడెంట్స్ కూడా దే లూజ్ దర్ పేషెన్స్. ఏదో మూమెంట్లో దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. ఆ ఒక్క క్లిప్ చూపించి మీరు అందరినీ జస్టిఫై చేయడం చాలా తప్పు. సో ఒకసారి ఇక్కడ మెలోడీ కనిపిస్తుంది. సో మీ అందరికీ తెలుసు మెలోడీ చాక్లెట్కి సంబంధించి గతంలో ఎంత మెలోడీ ప్లస్ మెలోడీగా మారినటువంటి సందర్భం మనం గతంలో చూసినాం. సో ఇది కూడా కొంత వాళ్ళు వినూతనమైనటువంటి నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో ఒకసారి ముందు కూడా వెళ్దాం. ఇట్లా చాలామంది యూత్ కదిలి వస్తూ ఉన్నారు. దీనికి ఏదైతే ఈ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ యొక్క వేదికకు కొంత 10 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే సమయం ఇచ్చారు. అది నిర్ణీత కొంతమందితో మాత్రమే అది ఇచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఇప్పటికి మాత్రము వేలాది మంది ఇక్కడికి నిరుద్యోగులు కదిలి వస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం కావచ్చు, దాంతోపాటు నిరుద్యోగులు కావచ్చు. సో చాలామంది వస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్ చేరుకున్నారు. ఆ కేటీఆర్ వేదిక నుంచి కూడా మరికొద్దిసేపట్లో ప్రసంగం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇదంతా కూడా యూత్ ఇంకా మనం ముందుకు వెళ్ళొచ్చు. ముందుకు వెళ్తూ ఉంటే చాలామంది వస్తున్నారు, తమ వాయిస్ వినిపిస్తున్నారు, తమ నిరసనను కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదంతా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా రకరకాల విద్యా సంస్థల నుంచి కూడా నిరుద్యోగులు ఇక్కడ దాకా వస్తూ ఉన్నారు. వచ్చి తమ వాయిస్ను వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వినూతనమైనటువంటి ప్రదర్శన రాలిస్తున్నారు. ఇక్కడ ఒకసారి ఫ్లెక్సీలు కూడా మనకు కనిపిస్తున్నాయి. వీళ్ళతో కూడా మనము మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పర్లేదు అమ్మ మాట్లాడము. ఏం చెప్తారు నీటికి సంబంధించి? సో పేపర్ లీకేజెస్ అనేవి ఆగిపోలేదు, ఎందుకంటే ఇది మా ఫ్యూచర్ సంబంధించిన విషయం కాబట్టి. ఇది 1 డే రాసే ఎగ్జామ్ అయితే కాదు. మేము ఇయర్స్ కష్టపడి చదువుతాం. సో ఇలా లీక్స్ అయినప్పుడు మాకు హోప్ ఎక్కడ ఉంటుంది మేము క్లియర్ చేయగలమని. సో మా పేరెంట్స్ ఏమవ్వాలి? గవర్నమెంట్ మాకు అకౌంటబుల్గా లేకపోవచ్చు, కానీ మేము మా లైఫ్స్కి మా పేరెంట్స్ మేము అకౌంటబుల్గా ఉండాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? యూనివర్సిటీ ఏకేఎస్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నారు. ఏం చదువుతున్నారు? యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంది మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, నీట్ అనేటువంటి ఫుల్ ఫామ్ తెలియకుండానే చాలా మంది అక్కడ నిరసనలో పాల్గొంటా ఉన్నారు. అక్కడ పోలీసుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, రాళ్ళు రివ్వుతున్నారు అనే ఒక చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఏం చెప్తారు? సో ఇప్పుడు సపోర్ట్ చేయాలంటే నీట్ ఫుల్ ఫామ్ తెలియాలి అనే రూల్ అయితే లేదు కదా. సో మనకి మంచి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు సో మనం ఎలాగైనా సపోర్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇలా అవ్వకూడదని చెప్పి మనం సపోర్ట్ చేయాలి తప్ప మనకి ఫుల్ ఫామ్స్ తెలియవు అలాంటివి అయితే తీసుకురాకూడదు దీంట్లోకి. చూస్తురా సోషల్ మీడియాలో ఢిల్లీలో జరుగుతున్న వీడియోస్ని చూస్తురా, లాఠీ చార్జ్ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి రాళ్ళ దాడి కావచ్చు, ఒక్కొక్కరి రక్తం గారిపోతుంది. ఏమనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే? సో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా యాంటీగా, యూత్కి యాంటీగా ఉన్నారు. ఎందుకంటే మేము పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు మా అగైనెస్ట్గా యాక్షన్ తీసుకోవడానికి మీకు రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటిల్ అన్లెస్ మేము మీకు అగైనెస్ట్గా వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మీరు మాకు యాక్షన్ తీసుకోవాలి. మేము ప్రొటెస్ట్గా మాది చేసుకుంటున్నప్పుడు సో మీరు సపోర్ట్ చేయాలి కుదిరితే, లేదంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు. సో గవర్నమెంట్ అనేది చూసుకోవాలి ఇదంతా. సో వీళ్ళంతా కూడా మద్దతుగా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. సో నీటికి సంబంధించి, పేపర్ లీకేజీకి సంబంధించి నిరుద్యోగులకు మద్దతుగా వచ్చారు వీళ్ళంతా కూడా. మీరు మాట్లాడతారా? సో ఏం చెప్తారమ్మా? అంటే ప్రభుత్వాలు చాలా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేయాల్సి ఉంటుంది, పరీక్షలు పెట్టాల్సి ఉంటుంది. బట్ పేపర్ లీకేజ్ మాత్రం చాలా మందిని ఆవేదన గురి చేస్తుంది. ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్? సార్ మేము ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది దానికి అగైనెస్ట్గా వెళ్ళడానికి. మళ్ళీ రేపన్న రోజు ఇలాంటి పేపర్ లీక్ ఉండకూడదు. పేపర్ లీక్ అంటే అది నార్మల్ విషయం ఏం కాదు, ఎందుకంటే చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. వాళ్ళ లైఫ్స్కి గ్యారంటీ ఎవరిస్తారు? ఈ రోజు మేమంటూ రాకపోతే రేపు మాకు అలానే జరుగుతుంది. ఎక్కడో ఢిల్లీలో జరుగుతుంది కదా అని దాన్ని వదిలేస్తే మేము వెళ్ళి రేపు మాకు అలాంటి సిచ్యువేషన్ వస్తుంది రేపు. చూసారా కొంతమంది ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ నీటిలో ఎలిజిబుల్ అయిన వాళ్ళు, సో చదువుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కొంతమంది చదువుకోకుండా తప్పుదారి పడిచ్చే ప్రయత్నం చేస్తున్నారు కూడా కొంత కామెంట్స్ వచ్చినాయి. టాప్ ర్యాంకర్ కూడా కొన్ని మీడియా డిబేట్లలో కామెంట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? సార్ ఈ పేపర్ లీక్ వల్ల ఏమవుతుందంటే చదువుకున్నోడు నష్టపోతున్నాడు, చదువుకోలేనోడికి ఎక్కువ అవకాశాలన్నీ వస్తున్నాయి అన్నమాట ర్యాంక్స్ తీయడానికి. సో
నేనైతే ఇవన్నీ మళ్ళీ జరగకూడదని అనుకుంటున్నాను. దానివల్ల మా ఫ్యూచర్ అంటూ రిస్క్లోకి వెళ్ళకూడదు అని చెప్పి. యూత్ పైన అక్కడ రాళ్ల దాడి, లాఠీ చార్జ్ జరుగుతోంది, టియర్ గ్యాస్ యూజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ప్రాపర్ ఫుడ్ లేదు, అక్కడ అంత ఇబ్బందిగా ఉంది, ఇంటర్నెట్ కట్ అయిపోయింది. ఇవన్నీ మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో. ఏమనిపిస్తుంది ఆ వీడియో చూసినప్పుడు? సార్ చాలా ప్రశాంతంగా అవుతున్న ప్రొటెస్ట్ని ఫస్ట్ లాఠీ చార్జ్లు అవి చేసి వైలెంట్గా చేసింది గవర్నమెంట్. సో అంత చేయాల్సిన పని అయితే లేదు. స్టూడెంట్స్ని ఏదో టెర్రరిస్ట్లానో యాంటీ ఇండియన్ పీపుల్గానో చూడడం అనేది చాలా తప్పు. సో అలా చూడకన్నా ఇంతమంది బాధను అర్థం చేసుకోవాలని చేసుకుంటారని అనుకుంటున్నాం సార్. కొంత బీజేపీకి ప్రోగా కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నీట్ ఫుల్ ఫామ్ తెలియకుండానే వాళ్ళు అక్కడ నిరసనకు వచ్చారని, వాళ్ళు రీల్స్ కోసం నిరసనకు వచ్చారని చెప్పేసి, టైం పాస్కు నిరసనకు వచ్చారని, ఇట్లా కొంత జరుగుతుంది చర్చ. ఏం చెప్తారు దీనికి? సార్ అఫ్ కోర్స్ ఇండియాలో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే మేము వచ్చిందైతే ఏ పార్టీకి సపోర్ట్ చేద్దామనో కాదు, మా ఫ్యూచర్కి మాకంటూ ఒక గ్యారంటీ ఉంటుంది అని చెప్పి దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియా అన్డివైడ్ అయిపోవాలి, ఇంత యునైటెడ్గా ఉన్న ఇండియాని అన్డివైడ్ చేయాలని చూసే టెర్రరిస్టులు కూడా మాతో పాటే ఉండొచ్చు. కానీ అంతకని 100 మందిలో ఏదో 10 మంది ఉన్నారని మిగతా 90 మంది జీవితాలని అందులో అలానే చూసి వాళ్ళతో పాటు కలిపేయడం కరెక్ట్ కాదు కదా సార్. మోడీ 12 ఏళ్ల గవర్నమెంట్ మీద మీ కామెంట్ ఏంటి? ఓకేనా, అంతా మోడీ వచ్చినాక చాలా మార్పు వచ్చింది, దేశానికి ఒక రక్షణ వచ్చింది, రక్షణ వ్యవస్థలో చాలా మార్పు తెచ్చిందని విన్నాం మనం. సో అటువంటి మోడీ ప్రభుత్వంలో ఈ పేపర్ లీకేజ్ మీద, మోడీ పరిపాలన మీద కామెంట్ ఏంటి? సార్ మోడీ పరిపాలన బాగలేదని మేము అనం. ఎందుకంటే బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అతను ఏం చేయాలో దేశానికి అంతా చేస్తున్నాడు. కానీ మరి ఎందుకు ఈ ఒక్క విషయంలో ఇలా అవుతుంది అంటే ప్రతిదీ అతను దగ్గర ఉండి చూసుకోలేరు కదా. సో మనకి యూనియన్ మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడు, అతని కంట్రోల్లో ఉండేవి ఎగ్జామ్స్ అన్నీనా. ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తుంది అందుకే. తనకంటూ ఒక మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత కూడా తను అకౌంటబుల్గా లేకపోతే ఎలా? అంత మాత్రాన మనం మోడీనే తిట్టాలి, మోడీనే అనాలి అనేం లేదు. మేము అంటూ వచ్చింది ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేయడానికి కాదు. మాకు ఏ గవర్నమెంట్ ఉన్నా సరే మాకంటూ ఒక ట్రాన్స్పరెన్సీ కావాలి ఎగ్జామ్ విషయంలో. కాంగ్రెస్ జనతా పార్టీతో కావచ్చు, నిరుద్యోగులతో కావచ్చు, ఇటు ధర్మేంద్ర ప్రధాని మేము చర్చలకు సిద్ధమే, మీ ఏ డిమాండ్స్ ఉన్నా ఆ డిమాండ్స్ మేము నెరవేరుస్తామని ఒక చర్చలకు పిలిచిండు. సో ఈ చర్చల్లో పాల్గొంటే మంచిదంటారా నిరుద్యోగులు, లేకపోతే ఆ డిమాండ్ అట్లా పెట్టుకుని ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలంటే బాగుంటుందా? సార్ ఫస్ట్ రాజీనామా చేయాలని ఎందుకు అనుకున్నామంటే అతను చేయాల్సిన పనులు అతను చేయలేదు కాబట్టి రాజీనామా అని అనుకున్నాం. సో ఖచ్చితంగా అదైతే చెయ్యాలి, ఎందుకంటే అతను అకౌంటబుల్గా లేడు కాబట్టి. అతను చేయాల్సిన పని అతను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పటికే ఆ పేపర్ లీకేజీకి సంబంధించిన వాళ్ళను ఇప్పటికే వాళ్ళ మీద శిక్షలు అమలు అవుతా ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ అవుతా ఉన్నారు, వాళ్ళకి జరిమానాలు విధిస్తూ ఉన్నాము. సో ఇంకేంటి అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా బీజేపీ సైడ్ నుంచి వస్తాం. సార్ ఈ పేపర్ లీక్ చేస్తాం, వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే అయిపోదు కదా. మళ్ళీ రేపు ఒకరు వస్తారు, అలాగే పేపర్ లీక్ చేస్తారు, అలానే అరెస్ట్ చేస్తారు. అంత మాత్రాన మా సంవత్సరాలు చదువు, మేము పెట్టిన డబ్బు అన్నీ ఎవరిని అడుగుతాం సార్? సో ఎవరిని అడగలేము కాబట్టే అలాంటివి అసలు జరగకన్నా చూసుకోవాలని చెప్పి చూసుకుంటున్నాం మేము. అంతేగాని జరిగిన తర్వాత న్యాయం చెయ్యాలి అని కాదు, జరగకన్నా చూడాలనే ఇవన్నీ చేస్తున్నాం సార్. పార్టీలు పక్కన పెడితే కొంతమంది అంటున్నారు బీజేపీలో ఉన్న నేతల పిల్లలు కూడా నీట్కు ప్రిపేర్ అయి ఉంటారు, బట్ ఆ పిల్లల తల్లిదండ్రులు ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ వస్తూ ఉంది. ఏం చెప్తారు అటువంటి తల్లిదండ్రులకు, అటువంటి బీజేపీ పార్టీలో ఉన్న నేతలకు ఏం చెప్పదలుచుకోరు ఒక యూత్గా? కేవలం వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు రూలింగ్లో ఉంది కదా, మేము వాళ్ళకి అగైనెస్ట్గా వెళ్ళకూడదు అన్న ఒక పర్స్పెక్టివ్తో వాళ్ళు బయటికి రావట్లేదు. కానీ వాళ్ళ పిల్లలది ఫ్యూచరే, ఒక్క సంవత్సరం పోయిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళలేము. సో కాబట్టి మేమైతే వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి మాట్లాడాలనే కోరుకుంటున్నాం. అంతేగాని మేము ఇందులో ఉన్నాము, మేము ఇప్పుడు బయటకు వస్తే మాదేదో అవుతుంది అన్న చెప్పి వాళ్ళు ఉండకూడదు అలా. సో ఖచ్చితంగా రావాలనే కోరుకుంటున్నాం. ఎవరైనా సరే ఒకటే, ఎవరి భవిష్యత్తు అయినా ఒకటే, మేమందరం పిల్లలమే అందరం. అంతేగాని వాళ్ళకి సపరేట్గా చూసి మమ్మల్ని సపరేట్గా చూస్తే ఇంకా యూనిటీ ఎక్కడ ఉంటుంది ఇండియాలో? సో వాళ్ళైనా సరే బయటకు వచ్చి పోరాడాలనే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ సో మచ్. చాలామంది యూత్ అయితే స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారు, ఏ పార్టీకి మేము మద్దతు ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. సో మేము ఓపెన్గానే మా వాయిస్ వినిపిద్దామని చెప్తా ఉన్నారు. ఎవరైనా మాట్లాడతారమ్మా? మాట్లాడరు, పర్లేదు. సో ఇట్లా చాలామంది వస్తున్నారు, వీళ్ళంతా కూడా తమ వాయిస్ని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ఒకసారి కొంత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో అందరి నినాదం ఒకటే, మోడీ డౌన్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి నిరసనని వాళ్ళు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో వీళ్ళంతా కూడా చాలా యూనివర్సిటీల నుంచి, కాలేజీల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ దాకా వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా మరి హెచ్యూ నుంచి కావచ్చు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా చాలా రకాల యూనివర్సిటీ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఇదంతా ధర్నా
చౌక్ అంతా కూడా ఫుల్గా అయిపోయినటువంటి పరిస్థితి. కేటీఆర్ రాక ఇటు బీఆర్ఎస్వి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి సో భారీగానే మరి జన సమీకరణ జరిగినట్టుగా తెలుస్తోంది. సో రైట్ నౌ దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం.